The Lord. Praise the Lord. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. Praise the Lord. Praise the Lord. యేసు రాజా వందనం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా ఆరాధన, యేసు రాజా మహిమ. Praise the Lord. Praise the Lord. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ. Praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి మతానికి ఒక పవిత్రమైనటువంటి గుర్తు ఉంటుంది, ఒక సింబల్. ఆ సింబల్, ఆ గుర్తును చూసినటువంటి ఆ మతస్థులు ఏ మతానికి చెందిన వారు మనము తెలుసుకోగలం. ఆ గుర్తును తెలుసుకున్నప్పుడు వెంటనే వారు ఏ దేవుణ్ణి కొలుస్తూ ఉన్నారు, ఏ దేవుని మీద విశ్వాసంలో ఉన్నారు, ఏ దేవుని యొక్క విశ్వాసములో జీవిస్తూ ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహిస్తాం. మరి క్రైస్తవులమైనటువంటి మనము, మన యొక్క గుర్తు ఏమిటి? సిలువ గుర్తు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ సిలువ మీదనే ఒకనాడు అవమానకరమైనటువంటి ఈ సిలువ మ్రాను ఒకనాడు బందుపోటులు, దేశద్రోహులు, దొంగవాళ్ళు, గజ దొంగలు రోమా సామ్రాజ్యం చేత ఈ సిలువ మ్రానుపై అవమానకరమైనటువంటి ద్రోహి అనేటువంటి ముద్ర వేసి సిలువకు అంటగొట్టేవారు. అవమానకరమైనటువంటిది, దేశ ద్రోహి అనేటువంటి ముద్ర వేసినటువంటి, అవమానకరముగా మారినటువంటి ఈ సిలువ మ్రాను ఎప్పుడైతే దేవుని యొక్క కుమారుడు, ఎప్పుడైతే దైవజనుడు, రక్షకుడు, లోక రక్షకుడు, లోక సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆ అవమానకరమైనటువంటి సిలువ మ్రానుకు అంటగొట్టబడ్డాడు, అది రక్షణ మార్గముగా, అది తిరిగి రక్షించేటువంటి చిహ్నముగా, రక్షించేటువంటి సింబల్గా, మనందరి యొక్క రక్షణగా మారింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత థోమస్ అక్వినస్ గారు ఈ యొక్క సిలువ మ్రాను గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, నేను పుస్తకాల నుండి నేర్చుకున్న దానికన్నా సిలువ నుండి ఎక్కువగా నేర్చుకున్నాను అని చెప్తూ ఉన్నాడు. పుస్తకాలు, అనేకమైనటువంటి పుస్తకాలు చదివినటువంటి గొప్ప తత్వవేత్త పునీత థోమస్ అక్వినస్ గారు. సుమ్మా థియాలజీ గురువులయ్యేటువంటి వారు ఈ యొక్క సుమ్మా థియాలజీ తత్వశాస్త్రాన్ని చదివేటువంటి వారు. 4 వాల్యూమ్స్గా ఆయన ఎన్నో పుస్తకాలు రచించాడు. ఎన్నో పుస్తకాలు చదివినటువంటి జ్ఞాని. మరి ఆయన చెప్తూ ఉన్నాడు, నేను పుస్తకాల నుండి నేర్చుకునేటువంటిది ఏమీ లేదు, కానీ ఇదిగో సిలువ నుండి నేను అనేకమైనటువంటి విషయాలు నేర్చుకున్నానని చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, అదేవిధంగా మార్టిన్ డి లూయిస్ అనేటువంటి పునీతుడు, మార్టిన్ డి లూయిస్ అనేటువంటి పునీతుడు సిలువ గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. సిలువ లేనిదే క్రైస్తవత్వము లేదు. సిలువ లేనిదే క్రైస్తవులకు రక్షణ లేదు. సిలువలో క్రీస్తు ప్రభు మరణించక ఉన్నట్లయితే
ఈరోజు మనం రక్షించబడేటువంటి వారము కాదని ప్రగాఢమైనటువంటి విశ్వాసం పలికారు పునీత మార్టిన్ ది లూయిస్ గారు. అందుకనే ప్రభు చెప్తూ ఉన్నాడు మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనములో ప్రభు పలికేటువంటి వాక్యము, క్రైస్తవులమైనటువంటి మనము, శిష్యులమైనటువంటి మనము క్రీస్తు ప్రభు యొక్క శిలువను విశ్వసించేటువంటి మనము, ఆయన మనకిచ్చేటువంటి ఆహ్వానము, ప్రియమైనటువంటి సహోదరులారా, నన్ను అనుసరించకోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన శిలువని ఎత్తుకొని నన్ను అనుసరింపాలి, నన్ను అనుసరించాలి, నన్ను విశ్వసించాలి, నన్ను వెంబడించాలి అని ఈరోజు ప్రభు మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ శిలువలోనే మనందరికీ రక్షణ. ఈ శిలువ ద్వారానే మనకి ఈ యొక్క నూతన జీవాన్ని ప్రభు మనకి ప్రసాదిస్తూ ఉన్నాడు. శిలువ ద్వారా మనకు నిత్య జీవాన్ని మనం పొందుతాం. ఈ శిలువ మరణము ద్వారా ప్రభు మనకి నూతన జీవితాన్ని, నూతన ఆశయాలను మన హృదయలో రేకెత్తిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, శిలువకు అంత ఘనత ఎందుకు వచ్చిందని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఈ శిలువకు ఎందుకని క్రైస్తవులు ఇంత మహోన్నతమైనటువంటి స్థానాన్ని, ఒక పవిత్రమైనటువంటి స్థానాన్ని, ఒక ముఖ్యమైనటువంటి స్థానాన్ని వారి జీవితాల్లో ఎందుకు ఇస్తూ ఉన్నారంటే, ప్రియమైనటువంటి సహోదరులారా, క్రైస్తవత్వం ఉద్భవించినప్పుడు మొదటి సంవత్సరాలలో మొదటి క్రైస్తవులు సంఘాలుగా ఏర్పాటు చేయబడి వారు మొదట్లో అనేకమైనటువంటి శ్రమలను, అనేకమైనటువంటి ఈ యొక్క శ్రమలను ఎదుర్కొనేవారు. అప్పటి రాజులు, అప్పటి చక్రవర్తులు క్రైస్తవులను ఓచకోత కూర్చేవారు. ప్రతి ఒక్కరిని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితులలో ఒకసారి కాన్స్టంట్ అనేటువంటి వ్యక్తి, కాన్స్టాంటినోబుల్ అనేటువంటి చక్రవర్తి కాన్స్టాంట్ అనేటువంటి ప్రదేశంలో పరిపాలిస్తున్నటువంటి ఆయన ప్రత్యర్థులుగా వస్తున్నటువంటి, శత్రువులుగా వస్తున్నటువంటి శత్రు మూకలను ఏ విధంగా నేను ఎదిరించాలి, ఏ విధంగా వారిని నేను జయించాలి అనేటువంటి ఆలోచనలో, అటువంటి భయాందోళనలో ఉన్నటువంటి రోజులలో ఆయనకి ఒక కల కన్నాడు. ఆ కల ఏమిటంటే, ఆయన యొక్క సేవకులందరూ, ఆయన సైన్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారి యొక్క ఈ యొక్క కత్తికి శిలువ గుర్తు వెయ్యాలి, శిలువ గుర్తు వేసుకుని ఈ యుద్ధానికి బయలుదేరాలి అనేటువంటి కల వచ్చిందంట. మరి అటువంటి కల కన్నటువంటి కాన్స్టాంటైన్ సైనికులందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? ప్రతి ఒక్కరూ, నా సైనికులైనటువంటి ప్రతి ఒక్కరూ స్లేవ అనేటువంటి గుర్తును ధరించి యుద్ధానికి వెళ్ళండి. వెళ్ళిన తరువాత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కని విని ఎరుగని రీతిలో చిన్న సైన్యమైనటువంటి కాన్స్టాంట్ అనేటువంటి చక్రవర్తి ప్రత్యర్థుల యొక్క ఈ యొక్క వారి యొక్క సైన్యాన్ని ఎదిరించి గొప్ప విజయాన్ని సంపాదించుకున్నారు. అప్పటి నుండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క స్లేవకు ముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇవ్వటానికి ప్రయత్నించారు. అదేవిధంగా వారి యొక్క తల్లి, కాన్స్టాంట్ అనేటువంటి చక్రవర్తి యొక్క తల్లి మహారాణి హెలెనా అనేటువంటి మహారాణి యెరూషలేమునకు పంపించి క్రీస్తు ప్రభు ఎక్కడైతే మరణించాడో అక్కడ 3 స్లేవలను వారు కనుగొని అప్పటి నుండి ఈ యొక్క స్లేవను అనేకమైనటువంటి భక్తులుగా, విశ్వాసులుగా పరిగణించడం జరిగింది. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇది నిజమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క శిలువ. 3 శిలువలలో ఏది నిజమైనటువంటి శిలువ అని కనుగొనటానికి వారు చేసినటువంటి ప్రయత్నం మనందరినీ ఆశ్చర్యపరచాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, క్రీస్తు ప్రభు నిజమైనటువంటి శిలువ అని కనుగొనటానికి మరణించినటువంటి శవాన్ని
ఆ యొక్క స్లేవ్ మీద వారు పెట్టినప్పుడు మరణించినటువంటి ప్రేత జీవవంతమై తిరిగి పునరుత్థానమైనటువంటిది ఈ యొక్క విశ్వాసములో మనము తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరైతే ప్రియమైనటువంటి సహోదరులారా, ఎందుకు సిలువను మనం ఆరాధించాలి? సిలువలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, సిలువలో ఉన్నటువంటి ఆ యొక్క మధురాన్ని, సందేశాలను మనము ఆలకిస్తూ మనము ఈ యొక్క సిలువలో ఉన్నటువంటి ఆ యొక్క సందేశాన్ని మనము గ్రహించాం. అయితే ఈరోజు మనం తెలుసుకోవాలి, ఎందుకు సిలువను మనము ఆరాధించాలి, ఎందుకు సిలువను మనము మన యొక్క జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక చిహ్నముగా మనము ధరించాలి అంటే, మొట్టమొదటిది ప్రియమైనటువంటి సహోదరులారా, సిలువ మనకు రక్షణ ఇస్తూ ఉంది. సిలువలో ఎవరు మరణించారు? లోక రక్షకుడు. సిలువ నుండి తన యొక్క రక్తం చేత సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన చిందించాడు. కనుక మనము సిలువను మనము ఆరాధించాలి. సిలువకు మనము మన జీవితంలో ప్రతిష్ఠించి చేసుకోవాలి. సిలువ మనకు రక్షణ ఇస్తూ ఉంది. అందుకనే ప్రియమైనటువంటి సహోదరులారా, ఒక వృక్షంపై ఆదిలో మానవునికి మరణము సంభవించగా మరొక వృక్షము నుండి మానవులకి రక్షణ చేకూరింది. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు చూసినట్లయితే, ఆదిలో వృక్షము నుండి పాపము చేకట్టుకుంది. చూడండి, మంచి చెడ్డలనిచ్చు తెలివినిచ్చు చెట్లు పండ్లు తప్ప నీవు తోటలో ఉన్న ప్రతి చెట్టు పండును తినవచ్చును, కానీ ఆ చెట్టు పండు మాత్రమే తినరాదు, తిన్నచో తప్పక మీరు మరణిస్తారు అని ఆదిలో దేవుడు ఆది తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆదిలోనే ఒక వృక్షం ద్వారా పాపము సర్వ మానవాళిని అది ప్రక్షాళన సర్వ మానవాళిని నాశనం చేసింది. ఒక వృక్షము ద్వారా పాపము ఒడుగట్టింది. మరొక వృక్షము నుండి మనమందరము రక్షించబడ్డామని పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 2వ వచనములో పునీత పౌలుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మీరు ఉద్దేశపూర్వకముగా విశ్వసించు వారే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటుపెట్టుకొని ఉంటిరేని మీరు రక్షింపబడతారు. మనము సిలువకు గట్టిగా అంటుపట్టుకుని ఉండాలి. సిలువను మన జీవితంలోనికి ఒక ముఖ్యమైనటువంటి చిహ్నంగా మనము ధరించాలి. అప్పుడే మనం రక్షించబడతామని పునీత పౌలు కొరింథీయులకు సెలవిచ్చిన విధంగా, ప్రియమైనటువంటి సహోదరులారా, మొట్టమొదటిది ఈ సిలువ ద్వారా మనమందరము రక్షించబడ్డాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండవది ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ సిలువను మనం ఎందుకు గౌరవించాలి, ఎందుకు ఆరాధించాలంటే, సిలువను నమ్మిన వారు చావును తప్పించుకొని నిత్య జీవం పొందుతారు. ఎవరైతే సిలువను విశ్వసిస్తే సిలువను వారి జీవితంలో ప్రతిష్ఠించుకుంటారో వారు నిత్య జీవాన్ని పొందుతారని ప్రభు చెప్తూ ఉన్నాడు. చూడండి, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8-9 వచనాలు చూసినట్లయితే, యావే మోషేతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, లోహ సర్పము చేసి గడ మీద తగిలించుము, పాము కరిచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవదురు. చూడండి, ఇజ్రాయేలు ఒకానొక సమయంలో యావే దేవుడును మోషే ప్రవక్తను ధిక్కరించారు.
మోషేను తిరస్కరించారు, దేవుణ్ణి తిరస్కరించారు, దేవుణ్ణి దూషించారు, మోషే ప్రవక్తను దూషించారు. దాని ఫలితముగా దేవుడు వారిని విషసర్పముతో వేయించబడి అనేక మంది మరణించారు. దేవుడు వారిని శిక్షించారు. తిరిగి మోషే ప్రభుని ఆయన యొక్క కరుణ కోసం ప్రార్థించాడు. దేవుడు మోషేకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని చెప్పాడు? ఈ బ్రౌన్ సర్పాన్ని తయారు చేసి ఎవరైతే ఈ సర్పాన్ని చూస్తారో వారు రక్షించబడతారు, వారు బ్రతుకుతారు అనేటువంటి ఆజ్ఞ ఇచ్చారు. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, మనమందరము క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ క్రీస్తు ప్రభుని విశ్వసించి క్రీస్తు ప్రభులో క్రీస్తు యొక్క బాటలో నడిచేటువంటి మనమందరము ఈ స్లేవను అంటగొట్టబడినటువంటి స్లేవను మనము ఆరాధిస్తే, మనము స్తుతిస్తే మనము నిత్య జీవం పొందుతామని యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనములో ఈ వాక్యం చెప్తోంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వారు నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది మన దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమతి. ప్రియమైనటువంటి సహోదరులారా, నిత్య జీవం పొందుతాం, పరలోక భాగ్యాన్ని మనము పొందుతామని దేవుని వాక్కు చెప్తుంది. ఈ యొక్క స్లేవను మన హృదయలో, మన కుటుంబాలలో, మన యొక్క సంఘాలలో ప్రతిష్ఠించుకొని విశ్వాసముతో అడుగులు వేసినట్లయితే నిత్య జీవం పొందుతామని మనకు ఈ యొక్క స్లేవ చిహ్నం ద్వారా మనం తెలుసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరులారా, మూడవది సిలువ విజయానికి చిహ్నం. విజయానికి చిహ్నం. ఎటువంటి విజయం? మరణానికి విజయం, సాతానును జయించటం విజయం, పాపమును జయించటం విజయం. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క విజయం సాతానుని ప్రభు జయించాడు. ఈ యొక్క విజయం మన యొక్క మరణానికి ఆయన జయించాడు. ఈ యొక్క విజయం మన యొక్క పాపాలను జయించడానికి. మొట్టమొదటిగా మరణం. పునీత పౌలుడు రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 9వ వచనములో పునీత పౌలుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. పునీత పౌలుడు రోమీలకు రాసిన ఏలైనా చూడండి, మరణము నుండి లేవనెత్తబడినటువంటి క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పండి, మరణానికి ఎట్టి ఆధిపత్యము లేదు. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. అనగా సిలువ ద్వారా మరణముపై మనము విజయాన్ని పొందుతామని గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, రెండవది సాతానును ప్రభు జయించాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనములో దేవుని వాక్కు చెప్తుంది, క్రీస్తు ప్రభు ఏ విధంగా సైతానును జయించాడో ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్న ఈ లోకాధికారి లోపలకు త్రోసివేయబడును. నేను భూమి నుండి పైకి వెత్తబడినప్పుడు అందరినీ నా దగ్గరికి ఆకర్షించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులారా, సైతానుడు పటాపంచులయ్యాడు. సైతానుడు చిత్తుగా ఓడిపోయాడు. మనమందరము విజయులమయ్యాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా మన యొక్క పాపాలను ఆయన పరిహసించాడు. మన యొక్క పాప పరిహారార్థమై
ప్రాయశ్చిత్తం కోసం శిలువలో మరణించినప్పుడు అందరి యొక్క పాపాలు ఆయన క్షమించాడు. పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 56, 57 వచనాలు చూసినట్లయితే, మరణపు ముళ్ళు పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే, కానీ మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును, పాపముపై విజయమును ప్రసాదించు దేవునికి కృతజ్ఞత తెలపాలి. దేవునికి కృతజ్ఞత తెలపాలి. పాపముపై ఆయన పట్టును, విజయాన్ని సాధించాడు కాబట్టి మనము ఆయనకు కృతజ్ఞత తెలపాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇటువంటి పవిత్రమైనటువంటి రోజు గుడ్ ఫ్రైడే. ఎందుకు గుడ్ ఫ్రైడే? సహజంగా ఎవరైనా మరణిస్తే మనము ఇతరుల యొక్క సంఘస్థులు, ఇతర మతస్థులు మనం చూసేది ఏమిటంటే, వారు రెడ్ రిబ్బన్ కట్టుకోవటం, రెడ్ రిబ్బన్ ధరించడం మనం గమనిస్తాం. ఎందుకని? అది సంతాపాన్ని తెలియపరచటానికి. ఎవరైనా మరణిస్తే అది దుఃఖకరమైనటువంటి సంఘటన. కొంతమంది ఎందుకు పుడతారంటే, దేశాన్ని, వాళ్ళ యొక్క ఆశలను నెరవేర్చుకోవటానికి, వాళ్ళ యొక్క కలలను నెరవేర్చుకోవటానికి వారు పుడతారు. కొంతమంది ఎందుకు పుడతారంటే, వారు చదువులను, తెలివితేటలను, అనేకమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి కొంతమంది పుడతారు. అందరికీ కొంతమంది మనం పుట్టడం అంటే ఏదో సాధించాలనే పుడతాం. కానీ క్రీస్తు ప్రభు ఆయన పుట్టింది మరణించటానికి. ఆయన పుట్టింది మరణించటానికి. ఆయన పుట్టింది సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై మరణించటానికి ఆయన మరణించాడు. ఆయన మరణము ద్వారా సర్వమానవాళ్ళు రక్షింపబడ్డారు. ఆయన మరణము ద్వారా పరలోక ద్వారాలు తెరవబడ్డాయి. ఒకసారి మానవుడు చేసినటువంటి పాపం ద్వారా పరలోక ద్వారాలు మూయబడినటువంటి పరలోక ద్వారాలు తిరిగి దేవుని యొక్క కుమారుడు, రక్షకుడు మరణించడం ద్వారా తిరిగి పరలోక ద్వారాలు తెరవబడ్డాయి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన ఈ లోకంలో జన్మించింది మరణించటం కోసం. మన అందరి యొక్క పాప పరిహారార్థమై ఆయన మరణించాడు. ఈరోజు మనము రక్షణ పొందాము. ఈ రక్షణ ప్రియమైనటువంటి సహోదరులారా సర్వమానవాళికి. మరి అటువంటి అనుగ్రహాలు మనకి ప్రభు అనుక్షణం మనకు దయచేయాలని, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని విపంతులు, ఎన్ని అవమానాలు మన జీవితంలో ఎదురైనా సరే క్రీస్తు ప్రభుని అనుసరిస్తూ క్రీస్తు ప్రభు యొక్క సైనికులుగా ముందుకు వెళ్దాం. క్రీస్తు ప్రభువే మన ధైర్యం. క్రీస్తు ప్రభు యొక్క స్లేవే మనకు ఆధారం. క్రీస్తు ప్రభు యొక్క స్లేవే మన ఓదార్పు, మన ధైర్యం, మన స్ఫూర్తి అని తెలుసుకొని క్రీస్తు ప్రభు యొక్క సైనికులుగా ముందుకు వెళుతూ ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి సైతాను శక్తులతో మ్రగ్గుతున్నటువంటి సమాజాన్ని తిరిగి మళ్ళీ క్రీస్తు ప్రభు యొక్క సైనికులుగా చీకటిని పారద్రోలి, స్వార్థాన్ని పారద్రోలి, అసూయను పారద్రోలి, కులమత భేదాలను మన నుండి విముక్తి చేసి క్రీస్తు ప్రభు నిజమైనటువంటి శిష్యులుగా ముందుకు వెళుతూ క్రీస్తు ప్రభులో జీవించుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.